ముందుగా నా వీడియో చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ లైక్ షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కర్రీలోకి వచ్చేద్దాం. ఏంటి టమాటాలు చూపిస్తున్నాను, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? చూడండి, ఏంటిది ఆకు ఇలా ఉంది, గడ్డిలాగా అనుకుంటారేమో. గడ్డి కాదండి, పొన్నగంటి ఆకు అంటారు దాన్ని. ఎంతమందికి తెలుసు పొన్నగంట ఆకు? మా చిన్నప్పుడు కాలువల పక్కన, ఏందన్నా పొలాల పక్కన చాలా గట్ల మీద విరివిగా పండేది. అప్పట్లో ఏమో తినేవాళ్ళు ఏమో, నాకు తెలీదు, నాకైతే తెలీదు. నేను కూడా ఈ ఆకుకూర వండడం ఫస్ట్ టైం అనమాట. కంటికి చాలా మంచిదట. ఫస్ట్ అయితే ఇగోండి పొన్నగంటి కూర ఇలా శుభ్రంగా కడుక్కొని 3-4 టైమ్స్ కడుక్కోవాలి. ఎందుకంటే మట్టి ఉంటుందండి, మట్టి క్లీన్ చేసుకోవాలి. మట్టి క్లీన్ చేసుకున్న తర్వాత చిన్నగా మనం కోసుకోవాలి. సన్నగా ఉన్న ఆకుకూరని ఇంకా చిన్నగా కోసుకోవాలి. కోసుకున్న తర్వాత కళాయిలో ఆయిల్ పెట్టుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత ఈ టమాటాస్ కూడా అందులో వేసుకోవాలి. అయితే పప్పులో వేసుకోమని చెప్పారు ఈ పొనగంటి కూరని. అయితే పప్పులో ఏముంది, ఇలా మామూలుగా మనం ఇంట్లో కూర వండుకుంటాం కదా, అలా వండుకున్నట్టు వండుకోవచ్చు కదా అన్నట్టు ఇలా చేశాను నేను. అవి వేగిన తర్వాత కొంచెం ఉప్పు, కారం, పసుపు 3 కూడా వేసి కొంచెం వాటర్ వేయాలండి. తర్వాత ఇదిగో కూర అయితే ఇలా వచ్చింది. చాలా బాగుందని అయితే చెప్పను, కానీ బాగుంది. ఆకు చాలా బాగుందండి, కూర బాగుంది, తినడానికి అయితే బాగుంది. సబ్స్క్రైబ్.